అలా కాదు, కాళ్ళకి నమస్కారం చేయి. అది పద్ధతులు తెలిసింది కాదమ్మా, నువ్వు కాస్త నేర్పు. నాకన్నా పెద్దవాళ్ళు రేపు కోడలిగా వచ్చాక మీరే గట్టిగా చెప్పాలి. గట్టిగా కాదు, వంగదీసి వీపు విమానం మూత మోగించి మరీ నేర్పుతా. దండం పెట్టు. రే, నువ్వు కూడా అక్షంతలు వేరా. ఇంక నీ పని చింత చిత్తనే. ఎంత సిగ్గుపడిపోతుందో. వస్తాం ఆదిత్య, వస్తాం ధరణి. అలాగే. మంచిది. పదరా. ఎందుకు చెవులో ఏం చెప్పావు? లేక అంత సిగ్గుపడుతూ వెళ్ళింది? ఏదో మా విషయంలేండి, ఆడవాళ్ళ విషయం. సరే సరే. గొడ్డుకు గొలుసేసి కట్టినట్టు ఇది నా మెళ్ళో వేసి వాళ్ళ పిల్ల అనిపించుకున్నారట. వాళ్ళ పిల్ల ఏంటి వాళ్ళ పిల్ల? నీ నెట్టి పరిస్థితుల్లోనూ నీ కోడలు అనిపించుకొని ఒలివేళ్ళు. ఎప్పటికైనా ఈ లేఖ బావకు ప్రేమ లేఖ కావాల్సిందే. ధరణి, తెలివితేటలు ప్రదర్శిస్తున్నావా? ప్రదర్శించు. నా బతుకు జింతాక్ కాదు, నీ బతుకే కేర్ ఆఫ్ బస్టన్ చెయ్యకపోతే నేను ఛాయాదేవి కూతురునే కాదు, నీకు నేను భ్రమ కలిగించి అది నా సొంతం చేసుకొని తలంగడి తక్కడతో అనిపించకపోతే చూడు, నీకు ముందుంది కదా కలి. అక్క ఏంటక్క అక్కడ పళ్ళు పూలు పెట్టించుకొచ్చి ఇక్కడ పళ్ళు కొరికితే ఏం లాభం? నీ మెల్ల వాళ్ళు చేయనేటి ఏంటి? నువ్వు వాళ్ళ పిల్ల అనిపించుకోవడం ఏంటి? ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అని పిచ్చి ఆరాటం, పిచ్చి భ్రమలు, పిచ్చి కలలు. ఆ ధరణి అతి తెలివి ప్రదర్శిస్తుంది, కావాలనే ఇలాంటి తతంగాలు చేయిస్తుంది. నాకు పళ్ళు పూలు పెట్టించడం కాదు, దాని పళ్ళు రాలగొట్టే రోజుకు అదే ముహూర్తం పెట్టించుకుంటుంది. చైనా ఎందుకు ఇచ్చుకున్నావు? నీకు పెళ్లి ఇష్టం లేదని చెప్పొచ్చుగా. చెప్తే నేను బ్యాడ్ అయిపోతాను. నా మార్పు అబద్ధమని అనుమానపడతారు, అందుకే సైలెంట్గా ఉండాల్సి వస్తుంది. నువ్వు ఇలాగే సైలెంట్గా ఉంటే డీసెంట్గా పెళ్లి చేసేస్తారు. ఇంపాసిబుల్. నేను మారానని బావకు నా మీద సదాభిప్రాయం కలిగింది. ఇప్పుడు నో అని అది పోగొట్టుకుంటే మళ్ళీ అభిమానం పొందే అవకాశం లేకుండా పోతుంది. ఆ అభిమానాన్ని ప్రేమగా మార్చుకోవాలి. అందుకోసం నేను చాలా ప్లాన్స్ వేయాలి. ఆ తర్వాత మెల్లగా వాళ్ళ ప్రపోజల్స్కి బ్రేక్ వేయాలి. నా లేఖ అనే అభిప్రాయం బావకి కలగాలి. నా కోసమే పుట్టింది, నా కోసమే ఎదురు చూస్తుంది, నా మీద ప్రేమ ఉండబట్టే తను పెళ్లి మానుకుంది, నా లేఖతోనే నా భవిష్యత్తు బాగుంటుంది అనే ఆలోచన కలిగే వరకు కాస్త సహనం పట్టాలి. బావ నా వాడయ్యాక అప్పుడు విజృంభించాలి. ఇప్పుడు నా బతుకుతో ఆడుకున్న వాళ్ళందరినీ చెడు కూడా ఆడాలి. అర్థమైందా? మరీ లేట్ చేయక స్టెప్ కాస్త స్పీడ్గా వే. వస్తాను. నేను స్టెప్పులు వేయటం కాదు, ఆ ధరణి రాంగ్ స్టెప్పులు వేసేలా చూడాలి.
చెప్పండి మేనేజర్ గారు. జాస్వాల్ కంపెనీ వాళ్ళు మీ దగ్గరికి వస్తా అన్నారు. అదేంటి, ఇవాళ గగన్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళతో మీటింగ్ ఉంది కదా, కుదరదని చెప్పలేదా? చెప్పాను సార్, కానీ వాళ్ళు ఫారిన్ వెళ్ళిపోతున్నారట. అందుకే అర్జెంటుగా వాళ్ళు కలవాలన్నారు సార్. అలా ఎలా అండి? 2 మీటింగ్స్ ఒకేసారి ఒకే టైంలో ఎలా పాసిబుల్ అవుతుంది? అన్నీ వివరంగా చెప్పాను సార్, అయినా కంపల్సరీ అన్నారు. సరే, నేనేదో ఒక ఆల్టర్నేటివ్ చూస్తాను. శ్రావణ్, శ్రావణ్, బావా ఏంటి బావ పిలిచారు? చూడు శ్రావణ్, యాక్చువల్గా ఇవాళ గగన్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళతో మీటింగ్ ఉంది, కానీ జస్వాల్ వాళ్ళు కూడా అర్జెంటుగా మీటింగ్ కావాలంటున్నారు. నా తరఫు నువ్వు గగన్ మీటింగ్ అటెండ్ అవ్వు, నేను జస్వాల్ వాళ్ళని మీట్ అవుతాను. అలాగే బావా. ఆ, కాస్త జాగ్రత్తగా మాట్లాడు. మరీ ఎందుగా చెప్పాలా బావా? వాళ్ళతో ఇంతకుముందు మీటింగ్లో నేనేగా పార్టిసిపేట్ చేశాను. సరే, త్వరగా వెళ్ళు. అలాగే బావా. సార్, ఆదిత్య గారు వస్తున్నారా? వారు వచ్చేటట్టుంటే నేనెందుకు వస్తాను? అదేంటి సార్, రేపు మీటింగ్లో మా కాంట్రాక్టు ఫైనల్ చేస్తానని చెప్పారు సార్. అఫ్ కోర్స్, కానీ బావకి అర్జెంట్ మీటింగ్ మరొకటి ఉండడం వల్ల నన్ను మీతో మాట్లాడి ఫైనల్ చేయమన్నారు. అలాగా సార్. సార్, మా కొటేషన్ చూసారా సార్? ప్రియా, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వచ్చిన కొటేషన్స్ అన్ని వెరిఫై చేసి కంపారిటివ్ స్టేట్మెంట్ తయారు చేశారా? ఎస్ సార్. సార్, మీకన్నా ఎస్ఎంటీ వాళ్ళు తక్కువ కోట్ చేశారు. మీరు జస్ట్ 100 రూపీస్ తక్కువ కోట్ చేస్తే ఈ కాంట్రాక్ట్ మీకే వచ్చుండేది. అయితే మాకు ఈ కాంట్రాక్ట్ రానట్టేనా సార్? అదేగా అర్థం. సార్, ఏదైనా ఐడియా చెప్పండి సార్. నేను నేరుగా అలా చెప్తాను సార్, తప్పు కదా? మీరు సలహా ఇవ్వండి సార్. మీరు చెప్పినట్టు చెప్పంలే సార్. సారీ, నేను బావును కాదని ముందుకు వెళ్ళలేను. ప్రియా, ఒకసారి అన్ని కొటేషన్స్ ఫైల్స్ పట్టరా. అలాగే సార్. తన ముందు నేను మీకు ఏం చెప్పకూడదు కదా, అందుకే పంపించాను. సార్, ఏమైనా అవకాశం ఉందా సార్? ఉంది, కానీ మీకు హెల్ప్ చేస్తే నాకు లాభం ఏంటి? సార్, లాభంలో షేర్ ఇస్తాం సార్. నాకు షేర్స్ అవి ఏమొద్దు. ఎంత లాభం వస్తుందో అందులో 10% ముందే ఏర్పాటు చేస్తారా? డెఫినెట్గా చేస్తాం సార్. అయితే నేను మేనేజ్ చేస్తాను. ఎలా సార్? రేపు ఆదిత్య గారితో ఏ పేచీలు రావుగా? పేచీలు వచ్చేటట్టుంటే నేను ఎలా హెల్ప్ చేస్తానంటాను? ఒకే ఒక కారణంగా వాళ్ళని తప్పించి ఆ కాంట్రాక్ట్ మీకు ఇవ్వచ్చు. ఏంటి సార్ అది? వాళ్ళు తక్కువ కోట్ చేశారు, కానీ ఆ వర్క్కి ఆ ఫీల్డ్కి వాళ్ళు కొత్త. మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ కారణాలు చూపించి వర్క్ మీకు వచ్చేలా చేస్తాను. ఓకేనా? ఓకే సార్, అయితే మేము వెళ్ళొస్తాం సార్. ఓకే. ఉంటాం సార్. ఏంటి వాళ్ళు వెళ్ళిపోతున్నారు? నేను బావతో మాట్లాడతానని చెప్పాను. అంతేనా లేక వేరే మతలబ్ ఏదైనా ఉందా? మతలబుల సంగతి తర్వాత, నీ సంగతి ఏంటి? నా సంగతేంటి? ఇవాళ చాలా స్పెషల్గా కనిపిస్తున్నావు. మతాబులో వెలిగిపోతున్నావు. ఏంటి డైవర్ట్ చేస్తున్నావా? లేదు, రోజు రోజుకి డెడికేట్ అయిపోతున్నాను. ఆహా, నిజం ప్రియా, నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను. అబ్బో, అబ్బో అనిపించేంత అందంగా ఉన్నావు ఇవాళ. జస్ట్ ఒక ఏ ఇది ఆఫీస్, కూర్చో. మన విషయం ఎవరికంట పడ్డా మనం ప్రాబ్లమ్స్లో పడతాం. ఏదైనా బయటే, ఇక్కడ మనం బయటపడొద్దు. ప్రియా, ఇవాళ మనం ఖచ్చితంగా కలిసి తీరాల్సిందే. నేను కాదంటానా? ఖచ్చితంగా కలుద్దాం. ఓ ప్లీజ్, ఆఫీస్ అని చెప్పాను కదా. ఎవరొస్తారు? దగ్గరైతే మనకెవరూ కనిపించరు. సరే, మనం సాయంత్రం కలుస్తున్నాం, ఓకేనా? ఓకే. ఇంతకు ఎంతకు సెటిల్ చేసుకున్నారు? ఎంతైనా నీదేగా.
ఏంటండి చాలా హ్యాపీగా కనపడుతున్నారు? ఏంటి విషయం? నా సంతోషాలన్నిటికీ నువ్వే కారణం. నేనా? ఎస్, నువ్వే. నన్ను తండ్రిని చేయబోతున్నావు కదా. ఆల్రెడీ మీరు తండ్రి అయ్యారుగా. అది వేరు ఇది వేరు. వారసుడిని కడుపును పడ్డ దగ్గర నుంచి మనకంతా మంచి జరుగుతుంది. ప్రతి విషయంలోనూ సక్సెసే. అందుకే నువ్వే కారణం అన్నాను. ఏం విజయాలు సాధించారేంటి? ఇంట్లో లేక పెళ్లికి ఓకే అంది. ఆఫీస్లో ఇవాళ మనకి పెద్ద కాంట్రాక్ట్ ఓకే అయింది. ఇంత పెద్ద కాంట్రాక్ట్ ఓకే అవటం ఇదే ఫస్ట్ టైం. కోట్లలో లాభాలు వస్తాయి. అలాగా, కంగ్రాట్స్. కాంగ్రాట్స్ నేనే నీకు చెప్పాలి. అదేంటి నాకు కంగ్రాట్స్ చెప్పడం దేనికి? కాంట్రాక్ట్ వచ్చింది నీ పేరు మీద. పేరు నాదైతే మాత్రం నేను చేసిందేముంది? అంతా మీ శ్రమేగా. లక్ లేని వాళ్ళ పేరు మీద వేస్తే ఎంత శ్రమ పడ్డా ప్రయోజనం ఉండదు. నేను రాకముందు కాంటాక్ట్స్ చేయలేదా? లాభం రాలేదా? ఈ వాదనే వద్దు. హ్యాపీగా వస్తే ఆర్గ్యుమెంట్ చేస్తావేంటి? మరి కష్టపడింది మీరు, క్రెడిట్ అంతా నాదంటే ఎలా? సరే సరే, నీది నాది ఈక్వల్, 50-50. ఓకేనా? మరి వీడికి? ఓహో, మర్చిపోయాను. అయితే 30 నీకు 30 నాకు, వాడికి 40. ఓకేనా? భవిష్యత్ మర్చిపోయారా? అది ధరణి అంటే. 25, 25, 25 అందరూ సమానమే. సూపర్. సూపర్ సంగతి తర్వాత, ముందు మీరు ఒక ఫంక్షన్ మర్చిపోయారు. ఏంటిది? సీమంతమా? దానికి ఇంకా టైం ఉంది. మీ మేనల్లుడి ఫంక్షన్. వాడి ఫంక్షన్ ఏంటి? ఉయ్యాల్లో వేశాం కదా. అయిపోయిందా? మేనల్లుడా మేనల్లుడా అని పిలుస్తారా? పేరు పెట్టరా? ఓ అవును కదా. అర్జెంటుగా పంతులు గారితో మాట్లాడి నామకరణ ముహూర్తం పెట్టించండి. నేను పంతులు గారితో మాట్లాడతాను గాని, అవును నువ్వు టాబ్లెట్స్ వేసుకున్నావా? జ్యూస్ తాగావా? అదేనా? ప్రియా, నువ్వు చాలా అందంగా ఉంటావు. నీ లుక్స్ చాలా రొమాంటిక్గా ఉంటాయి. మన పరిచయమే ఒక రొమాంటిక్ సిచ్యువేషన్ అయింది. అప్పటి నుంచి నిన్ను నేను మరవలేకపోతున్నాను. నీకోసమే బ్రతకాలని ఆశ. నువ్వు కనిపించగానే ప్రపంచాన్ని నేను మర్చిపోతాను. డియర్, నిన్ను ఆ భగవంతుడు నా కోసమే పుట్టించాడు అనుకుంటాను. అందుకే నిన్ను నన్ను కలిపాడు. థ్యాంక్ యూ గాడ్. నువ్వు చాలా చాలా అందంగా ఉంటావు ప్రియా. నువ్వు గుర్తురాని క్షణం లేదు. ఎవరిని అంతలా ముద్దాడుతున్నావు? ఎవరి అమ్మాయి? నా పిఏ. పిఏ ఫోటోని ముద్దాడుతున్నావు? అంత బాగా నచ్చిందా? నచ్చేలాగే ఉంది. వన్ సైడా? అది పర్వాలేదులే, చెప్పు. నిన్నీ అక్కయ్యని ఎవరికి చెప్పనులే. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నావు. మరి దీప్తి నేను చేస్తావు? తను కోఆపరేటివ్గా ఉంటే ప్రియ ఎందుకు నచ్చుతుంది? అవునులే, అది కరెక్టే. భార్య నిన్ను అర్థం చేసుకోనప్పుడు నీ దారి నువ్వు వెతుకోవడంలో తప్పేం లేదు. కానీ నాకు నచ్చలేదు. బావకి విషయం తెలిస్తే అస్సలు ఒప్పుకోడు, నిన్ను క్షమించడు. అక్క, నాకు నచ్చకపోవచ్చు, కానీ నీ పరిస్థితుల్లో ఉన్నోళ్ళెవరైనా ఇలా పెడదారులు పట్టకుండా ఉండలేరు. ఏదైనా నువ్వు జాగ్రత్తగా ఉండటం మంచిది. జాగ్రత్తగానే ఉంటున్నానక్క. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇలాంటి విషయాలు ఎప్పటికప్పుడు బయటపడతాయి. నేను ప్రియను వదులుకోలేను. దీప్తిని వదులుకుంటావా? బతుకు బజార్ పాలవుతుంది.
ఈ ప్రేమే నిన్ను పో అవతలకి అంటుంది. తను అలానే మనిషి కాదు. అంత దగ్గరయ్యారా? సరే, నేనొద్దన్నా నువ్వు మానవు. నీ మంచి కోరి చెప్తున్నాను అంతే. తనని వదులుకోమని కాదు, జాగ్రత్తగా ఉండమని. అలాగే అక్క. ఏంటి అలాగే? ఇప్పుడు నేను ఫోటో తీసుకునేదాకా నువ్వు ఈ లోకంలో లేవు. నేను కాబట్టి సరిపోయింది. అదే ఆ ధరణియో బావో అయితే నువ్వు చెప్పినా వినరు, చేసుకోవడానికి ఏం ఉండదు. వాళ్ళు పెద్ద రచ్చు చేసి నిన్ను బయటకు గెంటేవారు. ఊరికే ఫోటోలు ముద్దులు పెట్టడం మానే, ఏడ్చేదేదో చాటుగా ఏడు. సరే అక్క. ఏం చేస్తున్నాడు దీప్తి? ఆడుకుంటున్నాడా? అవునదినా, ఆడుకుంటున్నాడు. నన్నా ఏంటమ్మా ఏమంటున్నాడు నా మేనల్లుడు? ఆడుకుంటున్నాడు అన్నయ్య. ధరణి, నేను పంతులు గారితో నామకరణ ముహూర్తం గురించి మాట్లాడాను. ఆయన రేపు బ్రహ్మాండమైన ముహూర్తం ఉందన్నారు. రేపేనా? ఏ కుదరదా? ఎందుకు కుదరదు? రేపే చేద్దాం. మీరు మీ మేనల్లుడిని పేరు పెట్టి పిలవాలని బాగా ఆరాటపడుతున్నట్టున్నారు. నామకరణం విషయం గుర్తు చేసి నువ్వే కదా. గుర్తు చేశాను కాబట్టే ఆరాటం. అన్నయ్య, ఏదైనా పేరు సెలెక్ట్ చేసావా? లేదమ్మా, నాకు అది సెలక్షన్ రాదు. నెట్లో చూద్దాం దీప్తి. అవునమ్మా, ధరణి మంచి పేరే సెలెక్ట్ చేస్తుందిలే. అది ఖచ్చితంగా అందరికీ నచ్చి తీరుతుంది. పేరు విషయంగా నువ్వు శ్రవణ్ ఏమన్నా అనుకున్నారా? అలాంటి టాపిక్ మా మధ్య రాలేదు వదినా. సరిగా మాట్లాడడం లేదు కూడా. ఏంటమ్మా, ఏమైనా గొడవ జరిగిందా? ఉయ్యాల మహోత్సవం జరిగిన దగ్గర నుంచి అదే తంతు. నేను నిన్ను సమర్థించి మాట్లాడానని అదే అలక. అవి సర్దుకుంటాయిలే, నువ్వు బాధపడుకో. తనకి మంచితనం ఉంటే కదా నేను బాధపడ్డానికి. నేనేం పట్టించుకోవడం లేదు వదినా. నేను ఒకసారి గట్టిగా మాట్లాడితే కానీ దారికి రాడు. చూడండి, ఎంతైనా చెల్లెలి భర్త. మాటి మాటికి అతని మీద చేయి చేసుకోవడం మంచిది కాదు. అతని మీద ఊరికే చేయి చేసుకోవాల్సిన అవసరం నాకేంటి? మంచిగా ఉన్నంతకాలం చాలా రెస్పెక్ట్ ఇచ్చాను. తప్పుడు బుద్ధి బయట పెట్టుకున్నాడు, విలువ పోగొట్టుకున్నాడు. సర్లే, ఇప్పుడు ఆ సంగతులు ఎందుకు కానీ, మీ ఇద్దరు వెళ్ళి షాపింగ్ చేసి రండి. ఇదిగో, నా మేనల్లుడికి మాత్రం రాజా లాంటి డ్రెస్ తీసుకోవాలి. చిత్తం మామ రాజావారు మమ్మల్ని షాపింగ్కి వెళ్ళమంటున్నావు, నువ్వు రావట్లేదా అన్నయ్య? లేదమ్మా, నాకు చాలా పనులున్నాయి. మళ్ళీ రేపంతా ఫంక్షను, ఇంట్లోనే ఉండాలి కదా. వీలైతే మీరు శ్రావణి కూడా తీసుకెళ్ళండి. పొద్దున్నే బయటికి వెళ్ళాడు. అలాగా, ఆఫీస్ మీద ఇంట్రెస్ట్ పెరిగిందేమో. అవును దీప్తి, తను మారుతాడు. జరిగిన దానికి బాధపడుతున్నాడేమో అనిపిస్తుంది. నాకా నమ్మకం లేదు వదినా. నువ్వు అలాగే అనుకుంటూ ఉంటే మీ మధ్య దూరం పెరుగుతుంది. జాగ్రత్త. కాస్త నువ్వు కూడా గతం మర్చిపోయి అతనితో కలిసిపోవడమే మంచిది. అవునమ్మా దీప్తి, ధరణి చెప్పింది నిజమే. తప్పేదో అయిపోయింది. తప్పు తెలుసుకునే ప్రయత్నంలో అతనుంటే కాస్త నువ్వు సహకరిస్తే తొందరగా మారతాడు. సరే అన్నయ్య. సరే, నేను వెళ్ళొస్తాను. నువ్వు జాగ్రత్త. వస్తాను. హాయ్ ప్రియా. హాయ్. ఏంటండి అర్జెంటుగా ఇక్కడికి రమ్మని ఫోన్ చేశారు? అండి ఏంటి అసహ్యంగా? కట్టుకున్నదే పేరు పెట్టి పిలుస్తుంటే. సరే, ఎందుకు రమ్మన్నట్టు? నేను చూడాలనిపించింది, రమ్మన్నానంతే. ఇలా చూడాలనిపించినప్పుడల్లా పరిగెత్తుకు రావడం కుదురుతుందా? మనసుంటే కుదుర్చుకోవాలి. నేను పేరెంట్స్ మీద డిపెండ్ అయిన పిల్లని. నేను భార్య బావ డిపెండెంట్నే.
నేను తల్లి చాటు పిల్లని. నేను పెళ్ళాంచాటు మొగుడినే. మాటలు బాగానే నేర్చావు.